టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెప్టెన్గా ఎవరిని నియమిస్తారు? రోహిత్, విరాట్ స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారు? సీనియర్ ఆటగాళ్లు పుజారా, రెహానెల్ను తీసుకుంటారా లేదంటే కుర్రాళ్లకే పెద్దపీట వేస్తారా అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. బోర్డు సమాచారం ప్రకారం ఇంగ్లాండ్లో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ పర్యటనకు భారత జట్టును శనివారం ప్రకటిస్తారు. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బూమ్రాకు పగ్గాలు అప్పగిస్తారని భావించిన అతని ఫిట్నెస్, వెన్నునొప్పి వంటి సమస్యలతో యువ ఆటగాళ్ల వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. టెస్ట్ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న పంత్కు వైస్ కెప్టెన్సీ దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీప్లేస్మెంట్స్గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ టెస్ట్ జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 17 మందితో జట్టును ప్రకటిస్తారని అంచనా వేస్తూ ఉండగా ఈ సిరీస్ కంటే ముందు భారత్ ఏ జట్టు తరపున రాణించిన ఆటగాళ్లను మెయిన్ టీంలోకి యాడ్ చేయనున్నారు. అలాగే బూమ్రా కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో పేసర్లు హర్షదీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ పిచ్లపై హర్షదీప్ సింగ్ కీలకం కానున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం హర్షదీప్ సింగ్కు ప్లస్ పాయింట్. అటు మహమ్మద్ షమీని సెలెక్టర్లు ఎంపిక చేస్తారా లేదా అనేది వేసి చూడాలి. ఈ టూర్తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది. సీనియర్ ప్లేయర్స్ లేకుండా ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో ఇంగ్లాండ్ గడ్డపై భారత్ సిరీస్ గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే సొంత గడ్డపై ఇంగ్లాండ్ టీం తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా సొంత గడ్డపై ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లలో ఓడిపోనే లేదు. పైగా మెక్కలం కోచ్గా వచ్చిన తర్వాత బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లీష్ టీం సంచలన ప్రదర్శనలతో చెలరేగుతోంది. ఓవరాల్గా ఈ సిరీస్ భారత్ జట్టుకు పెద్ద సవాల్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జూన్ 20న హెడింగ్లీ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్తో సిరీస్ ప్రారంభం కానుంది.